ఫస్ట్ బౌల్లో 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. అందులో ఆనియన్ ఒక చిన్న సైజు కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 4 చిల్లీస్ కట్ చేసుకొని వేసుకోవాలి. పొడుగ్గా చీలికలు చేసుకోవాలి. తర్వాత క్యారెట్ ఒక చిన్న సైజు క్యారెట్ కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక 5-6 బీన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. బాగా కలపాలి. బాగా ఆయిల్లో మగ్గనివ్వాలి. చిన్నగా మంట పెట్టాలి. తర్వాత కర్రీ లీవ్స్ వేసి బాగా కలిపి మూత పెట్టేసేయాలి. సన్నని మంట మీద బాగా మగ్గితే చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ. బాగా కుక్ అయిందో లేదో చూద్దాము. ఓకే, చాలా బాగా కుక్ అయింది. ఇప్పుడు మనము కొద్దిగా కలుపుకొని ఉల్లిగడ్డలు కొద్దిగా ఎర్రపడితే మనకి రెసిపీకి టేస్ట్ వస్తుంది. చాలా బాగా మగ్గాయి. ఇందులో మనము 1.5 టేబుల్ స్పూను సాల్ట్ వేసుకోవాలి 1/2 kg రైస్కి. తర్వాత నేను 3-2-1 మసాలా దొరుకుతుందండి మనకు సూపర్ మార్కెట్లలో. ఆ మసాలా యూజ్ చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది. క్విక్ రెసిపీ అంటే మనకు ఎప్పుడన్నా ఊరు నుంచి అలా వచ్చినప్పుడు త్వరగా రెడీ చేసుకోవడానికి 5 minutesలో అయిపోతుందండి ఈ రెసిపీ. 2 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి 1/2 kg రైస్కి. బాగా కలపాలి. గట్టిగా అంటే ఒక 5 minutesలో అయిపోతుందండి రెసిపీది. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఫ్రైడ్ రైస్ అంటే ఈ మధ్య కాలంలో పిల్లలకు చాలా ఇష్టం కదండి. తర్వాత మనము కుక్ చేసి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదండి, 1/2 kg తీసుకున్నానండి. బౌల్లో వేసుకొని బాగా కలపాలి. తర్వాత మనం సర్వ్ చేసుకుందామండి. బౌల్లో తీసుకున్నాను. కొద్దిగా గార్నిష్కి కొత్తిమీర వేసుకోవాలండి.